అలానే సిఎస్ రావు లిక్కర్ స్కామ్లో డబ్బు ఎక్కడికి చేరింది, ఎవరికి చేరింది, ఏ డేట్న ఇది వెళ్ళింది, దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. దాదాపు కంక్లూజన్కి వస్తున్నారు. ఒక ఇద్దరు ఈ డబ్బు డంప్ని దాచిపెట్టారు, ఆ ఇద్దరికి అందించారు తాడేపల్లి నుంచి తీసుకెళ్ళి అని చెప్పి ఒక లేటెస్ట్ క్లూ లభిస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఇవాళ లాస్ట్ డే, 2 రోజుల నుంచి విచారించారు. వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక మాత్రాన సహకరించట్లేదనేది పోలీసులు చెప్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలని చూపించినప్పటికీ కూడా ఆయన దాటేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. అందుకే కోర్టులో పిటిషన్ వేసి నార్కో అనాలిసిస్ లేదా బ్రెయిన్ మ్యాపింగో లేదా పాలిగ్రామ్ టెస్టో ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన ఇప్పుడు పోలీసులు చేస్తూ ఉన్నారు. అయితే 3 అంశాలని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ కేసు విచారణని పకడ్బందీగా చేశారు. ఏంటి అవి? అసలు ఆ డబ్బు మొత్తం 3,500 కోట్లు సుమారుగా అని అంటున్నారు. ఈ 3,500 కోట్లలో 250 కోట్లకు పైగా ఎన్నికల సందర్భంగా, ఎన్నికలకు ఒక 5-6 నెలలకు ముందుగా, కోడ్ రాకముందు రకరకాల ప్లేసులకు తరలించారు అని చెప్పి తెలుస్తుంది. పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మేరకు వాళ్ళ దగ్గర క్లూస్ ఉన్నాయి, క్లూస్ని సేకరించి పెట్టుకున్నారు. మరి ఆ 250 కోట్లలో ఎవరికి ఎంత వెళ్ళింది అనే దాని మీద ఇప్పుడు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర 8 కోట్ల రూపాయలు దొరికాయి. ఈ 8 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. దాంతోపాటు కసిరెడ్డికి సంబంధించినటువంటి ఆధార్ డిస్టిలరీకి సంబంధించినటువంటి అకౌంట్ని సీజ్ చేశారు. ఇలా కొంతమంది అకౌంట్లను సీజ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఒంగోలు చీరాల మధ్యలో ఆ ఒక డంప్ ట్రేస్ అవుట్ అయింది. డబ్బులు డంప్ అంటే డబ్బులు తరలించి స్టాక్ చేసి పెట్టినటువంటి స్టాక్ పాయింట్స్ ఒంగోలు చీరాల మధ్యలో ట్రేస్ అవుట్ అయింది లేటెస్ట్గా పోలీసుల విచారణలో అనేది తెలుస్తుంది. ఏంటి అదేనంటే, ఎలా వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారని అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఈ కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి గన్మెన్ గిరి, నవీన్ కుమార్, బాలాజీ యాదవ్, వీళ్ళు ఈ బాలాజీ యాదవ్, నవీన్ కుమార్, గిరి వీళ్ళ ముగ్గురు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్టు నడుచుకున్నారు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కూడా అదే తేలుతుంది. ఎలా వాళ్ళు అనుమానిస్తున్నారు అని అంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారేమో ఆయన ఏం చెప్తున్నారు, చెవిరెడ్డి నాకు అసలు మద్యం వాసనే పడదు, ఆ మద్యం డబ్బులు జోలికి నేను ఎందుకు వెళ్తానని చెప్తున్నారు విచారణలో. కాకపోతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు, ఎంత సైంటిఫిక్గా చేశారంటే, సిగ్నల్స్, ప్రత్యేకించి సిగ్నల్స్, ఈ ఫోన్ సిగ్నల్స్ని బేస్ చేసుకున్నారు. 2 డివైజెస్ అంటే మొబైల్, వాళ్ళు వాడినటువంటి మొబైల్ డివైజెస్. 3 సిగ్నల్స్, డివైజెస్, అలాగే ఈ ఎయిర్టెల్ ఉంటాయి కదా, ఎయిర్టెల్, ఐడియా ఇవి ఉంటాయి కదా, టవర్స్, ఈ టవర్స్, వీటిని బేస్ చేసుకొని వాళ్ళు ప్రాథమిక విచారణ చేశారు. ఎవరెవరి మొబైల్స్ని? నవీన్ కుమార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు, బాలాజీ యాదవ్, 3
గిరి గన్మెన్. వీళ్ళ ముగ్గురి ఫోన్లు సిగ్నల్స్ ప్లస్ చెవిరెడ్డిది. ఈ నలుగురు ఫోన్లకు సంబంధించి సిగ్నల్స్ బేస్ చేసుకొని వీళ్ళు మూమెంట్స్ని ఐడెంటిఫై చేశారు. ఫస్ట్ పోలీసులు మూమెంట్స్ని ఐడెంటిఫై చేసి వీళ్ళ డివైజెస్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లు ఐడెంటిఫై చేసి ఆ ఫోన్ నెంబర్లు ఏ టవర్స్కి కనెక్ట్ అయ్యాయి అని చెప్పి ఫస్ట్ ఒక ఒపీనియన్ తీసుకున్నారు. ఏ టవర్స్కు ఎన్నికల టైంలో వీళ్ళ ఫోన్ నెంబర్లు బేస్ చేసుకొని సిగ్నల్స్ ఏ టవర్లకు అటాచ్ అయినాయని. ఆ తర్వాత ఏం చేశారు, సిగ్నల్ మూమెంట్ని చూశారు. రెండోది సిగ్నల్ మూమెంట్ని చూశారు. సిగ్నల్ మూమెంట్ని చూసి ఎక్కడెక్కడ వీళ్ళు కలుసుకున్నారు అనేది ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు 3 చేయాల్సింది ఏంది, డివైజెస్ని కనుక హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వాళ్ళ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షను, లేదంటే వాట్సాప్ కాల్స్, లేదంటే వాట్సాప్ మెసేజెస్, లేదంటే వాళ్ళ కాన్వర్జేషను, ఇవి బయటపడేటువంటి అవకాశం ఉంది. వీళ్ళతో పాటు ఈ ముగ్గురు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారు అనేది కూడా తెలుస్తుంది. ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో. దీంట్లో ఒంగోలు చీరాల మధ్య ఒక 2 మండల స్థాయి లీడర్లకి డబ్బు పెట్టెలు ఇచ్చారు, డబ్బు కట్టలు ఇచ్చారు, డబ్బు అట్టపెట్టెలు ఇచ్చారు. ఈ అట్టపెట్టెలు మండల స్థాయి లీడర్లు 2కి ఇచ్చారు. చీరాల ఒంగోలు మధ్యలో ఉండేటువంటి మండల స్థాయి లీడర్లు. ఆ 2 ఎవరు అనే దాని మీద ఇప్పుడు పోలీసులు కాన్సన్ట్రేషన్ చేశారు, ఇన్వెస్టిగేషన్. ఆ 2 ఎవరు, అసలు వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చారు, వాళ్ళు దాచిపెట్టమని ఎంత డబ్బు ఎన్నికల్లో వాళ్ళు పెట్టారు, మిగతా డబ్బు ఏమైపోయింది అనేటువంటి ఇన్వెస్టిగేషన్ జరగాలి. అది జరగాలంటే ఈ 2 ఎవరు అనేది తేలాలి. ఫస్ట్ ఈ 2ని కనుగొనే పనిలో ఉన్నారు ఆ మండల లీడర్లు ఎవరు అనేది. వీళ్ళిద్దరూ దొరికితే మరొక 10 కోట్ల రూపాయల డంపు బయటపడేటువంటి అవకాశం ఉందని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డబ్బుల డంపు 10 కోట్లకు పైగా ఉంటుంది అని. ఈ 10 కోట్ల డంపు చీరాల ఒంగోలు మధ్యలో ఉండేటువంటి మండల స్థాయి లీడర్లు ఒక డంపుని క్రియేట్ చేశారు ఒంగోలు చీరాల మధ్యలో. ఆ డంపులో పెట్టారు. అక్కడి నుంచి ఒంగోలు లోక్సభ స్థానంలో ఉండేటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకి వాళ్లే తరలించారు. ఈ తరలించేటువంటి క్రమంలో ఈ 2 కొంత డబ్బుని మిస్యూజ్ చేశారు అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. సో కాబట్టి వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారించాలనేటువంటి కోణంలో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాకపోతే పోలీస్ కస్టడీలో చెవిరెడ్డి ఉన్నారు, అలాగే వెంకటేష్ నాయుడు ఉన్నారు. వీళ్ళిద్దరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఈ డంపు దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. ఒంగోలు చీరాల మధ్యలో ఉండేటువంటి ఈ డంపు దగ్గరికి వెళ్తే మరింత ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీజ్ చేసుకుంటూ వస్తున్నారు అకౌంట్స్. అలాగే అకౌంట్స్ సీజ్ చేసుకుంటూ వస్తూ ఇప్పుడు ఒక్కొక్క పాయింట్కి వస్తున్నారు. సిగ్నల్స్ అలాగే టవర్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ డివైజెస్ని కనుక హ్యాండ్ ఓవర్ చేసుకుంటే నవీన్ అలాగే బాలాజీ యాదవ్ నుంచి, అప్పుడు ఈ 2 ట్రేస్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఈ 2 ట్రేస్ అయితే మరికొంత సమాచారం ఈ కేసుకు సంబంధించింది వచ్చే అవకాశం ఉంది పోలీసులకి. అప్పుడు ఫర్దర్గా ఛార్జ్ షీట్ వేయడానికి, అనుబంధ ఛార్జ్ షీట్ వేయడానికి అవకాశం ఉంది. ఇప్పటికైతే రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఉటంకించాను. రాబోయేటువంటి రోజుల్లో మరింత టెక్నాలజీని ఉపయోగించి ఈ మండల స్థాయి లీడర్లకి ఎవరెవరికి ఈ మద్యం డబ్బుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తన అనుచరులతో పంపించారో తేల్చబోతున్నారు ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కూడా ట్రోల్ చేయొచ్చు. ఆ 2 ఎవరు అనేది మీకు ఏదైనా క్లూ ఉంటే మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.